రాష్ట్రంలోని అన్ని కాలేజీలను కౌశలం పోర్టల్తో అనుసంధానించాలని ఐటీ శాఖ యోచిస్తోంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు వచ్చే 4 నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్ అగ్రిగేటర్లకు వారధిలా కౌశలం పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది సమస్త సమాచారాన్ని అందులో ఉంచింది. నిరుద్యోగ యువత వివరాలను ఆర్టీజీఎస్లోని డేటా లేక్ ద్వారా సేకరించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ఇంజనీరింగ్ 3వ, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పోర్టల్ ద్వారా తాజా సమాచారం అందుతుంది. వారు ఇంజనీరింగ్ పూర్తయి జాబ్ మార్కెట్కు వెళ్లేలోగా నేర్చుకోవాల్సిన కోర్సులేంటి, వచ్చే ఏడాదిలో ఏ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండొచ్చన్న సమాచారం విద్యార్థులు, ప్రొఫెసర్లు, కళాశాలల యాజమాన్యాలకు వెళ్తుంది. ముందస్తు అంచనాల మేరకు కోర్సు సిలబస్ మార్పులను సూచిస్తుంది. కళాశాలల్లో నైపుణ్యాలు పెంచుకునేలా పోర్టల్ ద్వారా సమాచారం ఇస్తారు. సాంకేతిక నైపుణ్యాలు లేని వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ కంపెనీలను పోర్టల్కు అనుసంధానించి వారి ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ విధానంలో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. పోర్టల్లో రిజిస్టర్ అయిన కంపెనీలు, అగ్రిగేటర్లతో సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కౌశలంపై ప్రచారానికి జనవరి మొదటి వారంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, ఢిల్లీ నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆయా కంపెనీల హెచ్ఆర్ మాడ్యూల్, ఐటీ శాఖ మాడ్యూల్ను ఈపీఎఫ్ పోర్టల్తో అనుసంధానిస్తారు.